అనురాగానికి అర్థం అమ్మ, మమకారానికి మూలం అమ్మ, అలసటకి దూరం అమ్మ. అలాంటి అమ్మలందరికీ ఊరటనివ్వడానికి వచ్చిందే మమ్మీస్ కిచెన్ ప్రేమతో. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో, మీ స్వప్న. లంచ్ బాక్స్ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం జింజర్ క్యాప్సికమ్ రైస్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మన జింజర్ క్యాప్సికమ్ రైస్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది అల్లం అండి. జింజర్ కావాలి. అయితే ఇక్కడ అల్లంది నేను ఆల్రెడీ పొట్టు తీసి అల్లంని రెడీగా పెట్టుకున్నాను. పొట్టు అంతా తీసేసాను. ఉట్టి అల్లం ఒకటి ఉంది కదా. ఫస్ట్ మనం అల్లంని కాస్త చిన్నగా ఉన్న దాంతో గీరుకోవాలి. అల్లం వాసన చాలా ఘాటుగా ఉంటుంది. అల్లంలో చాలా రుచి ఉంటుంది, కానీ డైరెక్ట్గా అల్లం ఇలా గీరుతూ ఉంటే మనకి చాలా చాలా ఘాటుగా ఉంటుంది. ఇంకా మిగిలిన అల్లంని గీరుకుందాం. ఒకవేళ చాలా పీచున్న అల్లం అయితే గనక కాస్త ఇలా పెద్ద దాంతో గీరితే తొందరగా వచ్చేస్తుంది. లేదు అంటే మనకి సన్నగా ఉంటేనే బాగుంటుంది. పిల్లల కోసం వేస్తున్నాం కదా, మరి పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయనుకోండి పిల్లలు ఇష్టంగా తినరు. సో అల్లంని గీరిన తర్వాత ఇలా అల్లంని గీరేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ కప్పుతో నేను 2 కప్పుల బియ్యంని ఆల్రెడీ కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కప్పుతో మనం 4 కప్పుల నీళ్లు వేసుకోవాలి. సో 4 కప్పుల నీళ్లు వేసుకున్నాం కదా. మనం తీసుకున్న బియ్యంకి సరిపడా ఉప్పు వేసిన తర్వాత మనం ఇప్పుడే ఇందాక గీరుకున్నాం కదా అల్లంని ఈ నీళ్ళలో వేసేయాలి. అల్లంని ఇందులో వేసేయాలి. అల్లం మనకి చాలా బాగా పనిచేస్తుందండి. మనకి ఎప్పుడైనా పైత్యం చేస్తుంది అంటాం కదా, అంటే బాగా తలనొప్పి అయినా లేకపోతే వామిటింగ్ వచ్చిన ఫీలింగ్, బయటికి వెళ్ళినప్పుడు కొంచెం నీరసంగా ఉంటుంది కదా, అలా పైత్యం చేసింది అన్నప్పుడు అల్లంని పొద్దునే మన మొహం కడుక్కున్న తర్వాత అల్లం రబ్బ అంటారు కదా, దాన్ని తినమని చెప్తారు. లేదా అల్లం టీ తాగమని చెప్తారు, అల్లం పాలు తాగమని చెప్తారు. అందుకే పిల్లలకి జనరల్గా అయితే మన అందరం సండే రోజు కొంచెం హెవీ ఫుడ్ తింటాం కదా, నాన్ వెజ్ తింటాం. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా మామూలుగా వెజ్ బిర్యానీ అట్లా కొంచెం హెవీగా తింటాం. హెవీగా తిన్న రోజు నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే కొంచెం అల్లంతో ఏవైనా ఇలా ఫ్లేవర్డ్గా రైస్ అయినా సరే ఏవైనా వెరైటీస్ చేసుకుని తింటే మనకి పైత్యం చేయకుండా కొంచెం అరగడానికి కూడా ఈజీగా పనిచేస్తుంది. సో అందుకే లంచ్ బాక్స్లో అప్పుడప్పుడు అల్లంతో ఏవైనా డిష్ చేసి ఇస్తూ ఉండండి పిల్లలతో సహా. మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ నీళ్లు మరగడం స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర చూడండి, బియ్యం ఆల్రెడీ కడిగేసి నానబెట్టి పెట్టుకున్నాను ఒక అరగంట. ఈ బియ్యంని ఇందులో వేసేయాలి. ముఖ్యంగా అయితే చలికాలంలో ఇలాంటి అల్లం రైస్ అయినా సరే అల్లం టీ అయినా సరే ఎక్కువగా తాగుతూ ఉంటే మనకి జలుబు చేస్తుంటే గొంతుకి హాయిగా ఉంటుంది. పొద్దునే కొంచెం అల్లం టీ తాగితే మనకి హాయిగా ఉంటుంది, ముఖ్యంగా చలికాలంలో అయితే. సో ఇప్పుడు మనం నీళ్ళలో బియ్యం వేసాం కదా, ఒక్కసారి మంచిగా కలిపేసి నీళ్ళు చక్కగా ఉడుకుతున్నాయి, మూత పెట్టేసుకుంటే బియ్యం ఉడికేసి అన్నం అవుతుంది, అది కూడా అల్లం ఫ్లేవర్తో. సో ఇప్పుడు అన్నం ఉడికే లోపల మనం చూడండి, నా దగ్గర క్యాప్సికమ్ ఎల్లో కలర్, రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ 3 కలర్లు ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాం అన్నం ఉడికే లోపల. సో ఒక చిన్న ముక్క సరిపోతుంది. మనం కొంచెమే చేస్తున్నాం కదా లంచ్ బాక్స్ కోసం, అందులో 3 రకాలు వేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కటి ఇంతింత ముక్క సరిపోతుంది. వీటన్నిటిని 3టిని ఒకే సైజులో కట్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ ఒక రకంగా చెప్పాలి అంటే మిరపకాయ ఫ్యామిలీలోకే వస్తుంది, కానీ ఎందుకో తెలీదు క్యాప్సికమ్ అసలు కారంగా ఉండదు. మామూలుగా తిన్నా కూడా నార్మల్గా ఉంటుంది. ఇంకా కొంచెం కుక్ చేసామనుకోండి తీయగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ అన్నం ఉడుకుతూ ఉంది కదా, అలాగే క్యాప్సికమ్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో అన్నం ఇక్కడ ఉడుకుతూ ఉంది. అయితే నేను చాలా పెద్ద పొయ్యి మీద పెట్టుకున్నాను, మంట పెద్దగా ఉంది కాబట్టి అన్నంని కాస్త చిన్న మంట మీదకి షిఫ్ట్ చేసి మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ అంతా లైట్గా ఫ్రై చేసుకోవాలి. అందుకని నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి అన్నంని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మళ్ళీ ఈ స్టవ్ మీద పెట్టేసి, మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకున్నా పర్వాలేదు, లేదంటే నూనె అయినా పర్వాలేదు. నేను నూనె వేస్తున్నాను. కాస్త నూనె వేసిన తర్వాత
ఇక్కడ నా దగ్గర వెల్లుల్లిపాయలు ఉన్నాయి, వీటిని కాస్త సన్నగా తరుక్కుందాం. కాస్త సన్నగా తరిగిన వెల్లుల్లిపాయల్ని ముందుగా నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో వేయాలి. నూనె వేడైన తర్వాత ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసాం కదా, వెల్లుల్లిపాయ వేగుతూ ఉండగానే ఇందులో మనం మిరియాల్ని దంచకుండానే డైరెక్ట్గా మిరియాలు వేస్తున్నాం. మిరియాలు ఇంకా వెల్లుల్లి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత ఉల్లిపాయలు లైట్గా కచ్చాపెచ్చగా ఫ్రై చేయాలి. ఎప్పుడు కూడా క్యాప్సికమ్, ఉల్లిపాయలు అవన్నీ ఒకసారి వేస్తున్నప్పుడు ఎక్కువగా కుక్ చేసామనుకోండి చాలా వాటర్ వచ్చేస్తాయి, క్యాప్సికంలో నుండి కూడా నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి. అదే లైట్గా ఫ్రై చేసామనుకోండి టేస్ట్ బాగుంటాయి, ఇంకా వాటర్ కూడా మొత్తం బయటికి రాకుండా ఉంటుంది. సో లైట్గా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం అన్నంలో ఉప్పు వేసుకున్నాం, కానీ మనం తీసుకున్న వెజిటేబుల్కి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రాజ్మా, కిడ్నీ బీన్స్ అంటాం కదా, కిడ్నీ బీన్స్ని ఇందులో వేసుకుందాం. కిడ్నీ బీన్స్ ఆల్రెడీ ఉడకబెట్టినవే కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసేసి మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెల్ పెప్పర్స్, అదే మన క్యాప్సికమ్ వేసుకుందాం. క్యాప్సికమ్ వేసి లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది. లైట్గా ఫ్రై చేసాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ఉన్న మిశ్రమాన్ని కాస్త చల్లార్చుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, అన్నం చక్కగా ఉడికిపోయింది, మంచి అల్లం ఫ్లేవర్ వస్తుంది. మనం అల్లం వేసి బాయిల్ చేసుకున్నాం కదా, మంచి అల్లం ఫ్లేవర్ వస్తుంది, సూపర్గా ఉంది. ఇప్పుడు అన్నంని తీసుకొని మనం చేసుకున్న క్యాప్సికమ్ మిక్చర్లో వేసుకోవాలి. సో ఎంతమందికి లంచ్ బాక్స్ పెడుతున్నామో దాన్ని చూసుకొని మనం వేసుకోవాలి. అయితే అన్నం వేడిగా ఉంది కదా, కాస్త ఇలా అంటే కొంచెం చల్లగా అవుతుంది. అన్నం వేడిగా ఉన్నప్పుడే మొత్తం కలిపేసాం అనుకోని అన్నం విరిగిపోతుంది, కాబట్టి కాస్త చూసుకొని మనం కలుపుకోవాలి. కొంచెం చల్లగా అయ్యేలోపు ఈ అన్నంని తీసేసి ఇక్కడ పెట్టేసి మూత పెట్టేద్దాం. సో ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో దీనిపైన కాస్తంత కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి ఇలా మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. తరువాత ఇక్కడ నా దగ్గర లంచ్ బాక్స్ రెడీగా ఉంది. అయితే మనం ఎప్పుడు లంచ్ బాక్స్ ఇచ్చినా ఒక సలాడ్ అయినా, ఒక వెజిటేబుల్ అయినా, ఒక ఫ్రూట్ అయినా ఇస్తాం కదా. మరి ఈ రోజు కూడా పిల్లల కోసం మనం మంచి సలాడ్ ఇస్తున్నాం. అది దేంతోనో తెలుసా? పిల్లలకి బాగా ఇష్టమైన మైకరోనీతో. పిల్లలకి ఎప్పుడు కూడా అన్నం అంటే కొంచెం బోర్ కదా, అందుకని ఈరోజు మనం అన్నం చేస్తున్నాం. అది వాళ్ళకి డిఫరెంట్ ఫ్లేవర్లో ఇస్తున్నాము, కానీ వాళ్ళకి ఇష్టమైన మైకరోనీ కూడా కొంచెం పక్కన పెట్టామనుకోండి. ఫస్ట్ మనం చెప్పాలి, అన్నం తిన్న తర్వాతే మైకరోనీ తినాలి అంటే ఫస్ట్ అన్నం గబగబా తిన్న తర్వాత వాళ్ళకి ఇష్టమైన మైకరోనీ తింటారు. అయితే దీంట్లో మనం కొంచెం మయోనైస్ కల్పించామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది కదా, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. సో అందుకని ఇక్కడ నా దగ్గర మయోనైస్ ఉంది, నేను తీసుకున్నాను. ఈ రోజు నేను తీసుకున్న ఈ మయోనైస్ మటుకి ఎగ్ లేదండి, ఎగ్ లెస్ మయోనైస్ తీసుకున్నాను. ఈ రోజు మనం ప్రిపేర్ చేస్తున్న లంచ్ బాక్స్ మొత్తం వెజిటేరియనే, కంప్లీట్గా 100% వెజిటేరియన్. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం ఆల్రెడీ కాస్త ఉప్పేసి ఉడకబెట్టుకున్న మైకరోనీ, అలాగే కాస్తంత మయోనైస్, ఇందులో కాస్తంత మిరియాల పొడి, అలాగే కాస్తంత ఉప్పు. మయోనైస్లో ఉప్పు ఉంటుంది, అలాగే మనం మైకరోనీ ఉడకపెట్టేటప్పుడు కూడా కాస్తంత ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు వేసేటప్పుడు కాస్త చూసుకొని వేసుకోవాలి. అలాగే కాస్తంత స్ప్రింగ్ ఆనియన్, ఉల్లి పరక కూడా వేసేసి ఒక్కసారి కలుపుకుందాం. చూడండి ఎంత చక్కగా ఉందో, చూడడానికి చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. సో ఇప్పుడు ఫస్ట్ మనం చిన్న బాక్స్లో పెట్టకుండా ఏం చేద్దామంటే, మన జింజర్ క్యాప్సికమ్ రైస్ని ఈ డబ్బాలో పెట్టి ఫస్ట్ ఇలా కాస్త ప్రెస్ చేసిన తర్వాత సైడ్స్ ఇలా క్లీన్ చేసేసి మన లంచ్ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో ఇలా ఫస్ట్ ఒక సైడ్కి పెట్టేసి ఇలా తీసామనుకోండి, చూడ్డానికి ఎంత నీట్గా ఉంది కదా.
పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎలాగో మనం స్పూన్ ఇస్తాం కాబట్టి స్పూన్తో తింటారు. ఏదైనా సరే వాళ్ళకి కొంచెం కంటికి అందంగా కనిపించేలాగా ప్రెజెంట్ చేయాలండి. సో ఇప్పుడు ఇదే డబ్బాలో మనం చేసుకున్న సలాడ్, మైకరోనీ సలాడ్, మైకరోనీ సలాడ్ వేసేసి ఇలా పక్కన పెట్టేస్తే ఈ రోజుకి లంచ్ బాక్స్ పని అయిపోయినట్టే. పిల్లలకి స్కూల్కి వెళ్ళే టైంకి ఇలా కనుక లంచ్ బాక్స్ చేసి క్లోజ్ చేసి వాళ్ళ చేతికి ఇచ్చామనుకోండి, ఇంటికి వచ్చేటప్పుడు లంచ్ బాక్స్ ని ఎంటీగా తీసుకొస్తారు. అందులో మటుకి డౌటే లేదు. జింజర్ క్యాప్సికమ్ రైస్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో నీళ్లు, ఉప్పు, అల్లం, నూనె, నానబెట్టిన బియ్యం వేసి కలిపి మూత పెట్టుకొని ఉడికించాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె, వెల్లుల్లి, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, రాజ్మా, జీలకర్ర పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన అన్నం, కొత్తిమీర వేసి కలుపుకుంటే మనకి కావలసిన జింజర్ క్యాప్సికమ్ రైస్ రెడీ. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన మైకరోనీ, అలాగే మయోనీస్, పెప్పర్ పౌడర్, ఉప్పు, స్ప్రింగ్ ఆనియన్ వేసి కలుపుకుంటే మనకి కావాల్సిన మైకరోనీ సలాడ్ కూడా రెడీ. మైకరోనీ సలాడ్ విత్ జింజర్ క్యాప్సికమ్ రైస్ ఇస్తే కనుక పిల్లలు లంచ్ బాక్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఇంత చక్కగా వచ్చిన జింజర్ క్యాప్సికమ్ రైస్ ని మనం డెడికేట్ చేస్తున్నాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన ప్రసన్న గారి అమ్మాయి తాన్వికి. హాయ్ తాన్వి, హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేలు నువ్వు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు హ్యాపీ 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 బర్త్డే. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/etv అభిరుచి. రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.